హలో ఎవ్రీవన్. ఈరోజు నేను లోకస్ జిఐఎస్ యాప్లో శాటిలైట్ ఇమేజ్ ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి అనే దాని గురించి చెప్తాను. యాక్చువల్గా నేను ఇది చాలా రోజుల ముందే చెప్పి ఉండాల్సింది, కాకపోతే రీసర్వే వర్క్లో బిజీగా ఉండడం వల్ల చెప్పలేకపోయాను. ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను చూపించడానికి. ముందుగా మనము లోకస్ జిఐఎస్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాము. ఓకే, ఓపెన్ చేయకూడదు. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఈఎస్ ఫైల్ ఎక్స్ప్లోరర్ అనే యాప్, ఇది మనకు ప్లేస్టోర్లో అయితే దొరకదు. దీనిది కూడా నేను గూగుల్ డ్రైవ్ లింక్ పెడతాను. ఈ జిప్ ఫైల్ది కూడా గూగుల్ డ్రైవ్ లింక్ పెడతాను. దీన్ని మనము ఎక్స్ట్రాక్ట్ టు చూస్ పాత్ అని సెలెక్ట్ చేసి ఓకే కొట్టాలి. ఈ విధంగా మనకు ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది ఇక్కడికి. ఇప్పుడు మనము లోకస్ జిఐఎస్ యాప్ ఓపెన్ చేయాలి. స్టార్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ యాప్ డేటా ఈజ్ ఇన్ అన్సపోర్టెడ్ డైరెక్టరీ అని ఉంటుంది, కాబట్టి ఇక్కడ కింద చేంజ్ డైరెక్టరీ కొట్టండి, కంటిన్యూ కొట్టండి. యూస్ దిస్ ఫోల్డర్ క్లిక్ చేయండి, కింద అలో కొట్టండి. ఎస్ కొట్టండి. ఇక్కడ స్టార్ట్ అయిపోయింది ఇంపోర్ట్ చేసుకోవడము. కాస్త టైం తీసుకుంటుంది, జస్ట్ ఒక 1 or 2 minutes టైం తీసుకుంటుంది. మనం ఈ లోకస్ జిఐఎస్ యాప్లో ఓఆర్ఐ మ్యాప్ని కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు, అలాగే షేప్ ఫైల్స్ని కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. డబ్ల్యూఎంఎస్ లేయర్స్ కానీ కేఎంఎల్ కానీ ఇవన్నీ కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అండ్ నేను ఇప్పుడు ఒక ప్రాజెక్ట్, అంటే ఈ ఫైల్తో పాటు ఒక ప్రాజెక్ట్ కూడా ఫ్రీగా వస్తుంది. ఆ ప్రాజెక్ట్లో నాకు తెలిసినంత వరకు అయితే మ్యాక్సిమం 10 to 15 లేయర్స్ వేసుకున్నా కూడా అలో చేస్తుంది. జనరల్గా అయితే లోకస్ జిఐఎస్ యాప్ మీరు గూగుల్ ప్లే స్టోర్లోంచి ఇన్స్టాల్ చేసుకొని ఒకవేళ యాడ్ చేసుకోవాలి షేప్ ఫైల్స్ అనుకుంటే లిమిట్ వచ్చేసి 3 మాత్రమే. నేను చెప్పే ప్రొసీజర్ ఫాలో అయినట్లయితే మీకు ఆల్మోస్ట్ అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ షేప్ ఫైల్స్ అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, అయిపోవడానికి వచ్చేసింది. ఆల్ డన్. రీస్టార్ట్ చేయండి. కింద ఓపెన్ చేయండి ఇప్పుడు యాప్. మళ్ళీ పైన 3 డాషెస్ పైన క్లిక్ చేసి ప్రాజెక్ట్స్, సూపర్ సర్వే, కింద కన్ఫర్మ్ కొట్టిన తర్వాత ఇప్పుడు మ్యాప్ మేనేజర్ చూడండి, ఇక్కడ కింద మనకు గూగుల్ కనపడుతుంది. గూగుల్ పైన క్లిక్ చేస్తే శాటిలైట్ అని ఉంది, హైబ్రిడ్ అని ఉంది. శాటిలైట్ అంటే ఏం లేదండి, ఓన్లీ మ్యాప్ మాత్రమే కనపడుతుంది. హైబ్రిడ్ అంటే దాంతోపాటు నేమ్స్ కూడా వస్తాయి, లైక్ విలేజ్ నేమ్స్, ఎనీ షాప్ నేమ్స్, రోడ్ నేమ్స్, అట్లా అన్నిటివి నేమ్స్ కూడా కనపడతాయి. హైబ్రిడ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా అయితే మనకు గూగుల్ మ్యాప్ అనేది యాడ్ అయిపోయింది. ఇక్కడ మనకు బేసిక్ అని ఉంది కదా, దీన్ని రిమూవ్ చేసేస్తున్నాను. చూడండి, ఇది గూగుల్ మ్యాప్ యాడ్ చేసుకునే ప్రొసీజరు. ఒకవేళ మీరు ఏదైనా షేప్ ఫైల్ ఇంపోర్ట్ చేసుకోవాలి అనుకుంటే
ఇక్కడికి వెళ్ళేసి లేయర్స్లోకి వెళ్ళండి. కింద ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఇంపోర్ట్ షేప్ ఫైల్ దీని మీద క్లిక్ చేసేసి సిస్టమ్ ఫైల్ మేనేజర్, ఇక్కడ మనకి మన డివైస్లోకి వెళ్ళేసి మన షేప్ ఫైల్ ఎక్కడైతే సేవ్ అయ్యిందో అక్కడికి వెళ్ళేసి మనము ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు చూపించడానికి నా దగ్గర అయితే ప్రస్తుతం షేప్ ఫైల్స్ ఏవి అవైలబుల్గా లేవు దీంట్లో. ఒకసారి మీరే ట్రై చేయండి. ఇంపోర్ట్ షేప్ ఫైల్ పైన క్లిక్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ KML కానీ KMZ కానీ ఇట్లాంటివి ఏమైనా ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ డిస్ప్లే ఫైల్ పైన క్లిక్ చేస్తే మనకు అనేది క్రియేట్ అయిపోతుంది. ఒకవేళ న్యూ ఎంటీ లేయర్ అంటే కనుక మనం పాయింట్, లైన్, పాలిగాన్ ఈ ఫీచర్స్ అన్నిటిని మనము కొత్త న్యూ ప్రాజెక్ట్ లేయర్లో క్రియేట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్కి ఇది వచ్చేసి నేమ్ ఆఫ్ ది లేయర్ వచ్చేసి ఏదో సంథింగ్ పాయింట్, లైన్, పాలిగాన్ 3 ఆప్షన్స్ ఉన్నాయి. కన్ఫర్మ్ కొడుతున్నాను. మీకు చూపించడానికి ఇప్పుడు నేను ఒక 5-6 షేప్ ఫైల్స్ని యాడ్ చేస్తున్నాను. మామూలుగా అయితే మనకు లిమిట్ వచ్చేసి కేవలం 3 షేప్ ఫైల్స్ మాత్రమే, కానీ నేను ఇక్కడ అంతకన్నా ఎక్కువ షేప్ ఫైల్స్ని క్రియేట్ చేసి చూపిస్తున్నాను మీకు. చూడొచ్చు ఎన్ని షేప్ ఫైల్స్ క్రియేట్ చేస్తున్నానో. ఎన్ని అయినా చేసుకోవచ్చు, అవుతూనే ఉంటాయి, నో ప్రాబ్లం. మీకు ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి కింద ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేస్తే మనము క్రియేట్ చేసిన షేప్ ఫైల్స్ అన్నీ కనపడుతున్నాయి. ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఇక్కడ ఒక షేప్ ఫైల్ డ్రా చేయాలనుకుంటున్నాను. చూడండి ఒక షేప్ ఫైల్ అనేది డ్రా చేశాను. ఇప్పుడు లైన్ లేయర్ తీసుకుని లైన్ షేప్ ఫైల్ తీసుకుంటే మనకు లైన్ అనేది జనరేట్ అవుతుంది. చూడండి ఇది దీనిలో కలిసిపోయినందుకు మీకు కనపడడం లేదు, కానీ లైన్ అయితే క్రియేట్ అయింది అక్కడ. ఓకేనా? ఈ విధంగా మనం అనేది ఇందులోనే అడ్జస్ట్మెంట్ కానీ డ్రా కానీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ షేప్ని అడ్జస్ట్ చేయాలి అనుకుంటే దాని మీద క్లిక్ చేసిన తర్వాత కింద ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళేసి చేయొచ్చు. మనకి ఇక్కడే స్నాపింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది రైట్ సైడ్ టాప్ కార్నర్లో. ఒకవేళ స్నాపింగ్ కావాలనుకున్నా కూడా స్నాపింగ్ అనేది వర్క్ అవుతుంది. ఈ విధంగా మనమైతే యూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో మనము QGIS గురించి QGIS అండ్ లోకల్ GIS యొక్క రిలేషన్ని